నమో తెస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. 5వ రోజు ఉదయం ప్రవచనం. మనోపుబ్బంగమాదమ్మ మనోసెట్ట మనోమయ మనసాచే పదుట్టేన భాసతివా కరోతివా తతోనం దుఃఖమన్వేతి చక్కం వవహతే పదం. మనోపుబ్బంగమాదమ్మ, అన్ని ధర్మాలకి మనసే ముందు ఉంటుంది. అంటే అన్ని ఆలోచనలకి మనసే ముందు ఉంటుంది. మనసే శ్రేష్టమైంది. అన్ని ప్రవృత్తులు మనోమయాలే. బండికి కట్టిన ఎద్దుల గిట్టల వెనక బండి చక్రాలున్నట్లే, అంటే ఎద్దుల గిట్టలని బండి చక్రాలు ఎలాగైతే వెనక అనుసరిస్తూ ఉంటాయో, అలాగే మనసుచే ప్రేరేపింపబడి పలికే ప్రతి మాట, ప్రతి పని, అంటే శరీరంతో కానీ మాటలతో కానీ చేసేవి అన్నీ దుఃఖం వెంటనే ఉంటుంది. ఒక ఎద్దు గిట్టలు ఎలాగైతే ముందుకు వెళ్తున్నప్పుడు బండి అనుసరిస్తూ వస్తుందో, అదేవిధంగా ఒక వ్యక్తి తను శరీరంతో కానీ మాటలతో కానీ చేసే విషయాలు అన్నీ కూడా రాగద్వేషాలతో చేసేవి, అతను దుఃఖం వెంటే వస్తూ ఉంటుంది. భగవానుడి కాలంలో ఒక భిక్షువు అర్హంతుడయ్యాడు. అదే సమయంలో అతడు తన చూపు కోల్పోతాడు. దీన్ని బట్టి అర్హంతులు కూడా ఈ కార్యకారణ నియమానికి అతీతుడు కాలేడని తెలుస్తుంది. అతని భౌతిక కాయం మానసిక శక్తితో నడుస్తున్నంత కాలం అతడు ఇంతకుముందు చేసిన పాపకర్మల ఫలితాలు అనుభవించవలసింది. మెలకువ కలిగిన అర్హంతునికి మామూలు మనిషికి ఉండే భేదం ఏంటంటే, అర్హంతుడైన వాడు శారీరక సుఖ దుఃఖాలకు అతీతుడు కాబట్టి అతడు మానసిక దుఃఖం అనుభవించడు. ఆ అంధుడైన, అంటే గుడ్డివాడైన అర్హంతుడు చెక్కుపాల అతని పేరు. అతడు ఉన్న విహారంలో భగవానుడు ఇంకా కొంతమంది శిష్యులు బస చేసి ఉన్నారు. కాబట్టి మరికొందరు భిక్షువులు కూడా అక్కడికి వచ్చారు. పెద్ద వర్షం పడటం వల్ల ఆ భిక్షువులు చెక్కుబాలుని చూడలేకపోయారు. ఆ మరుసటి రోజు ఉదయం అక్కడికి వచ్చి అక్కడి నుండి బయలుదేరాలని నిశ్చయించుకున్నారు. ఆ రాత్రికి వర్షం ఆగిపోయింది. చెక్కుబాలుడు అక్కడ సంక్రమణ చేస్తూ, అంటే వాకింగ్ చేస్తూ చేయడం మొదలుపెట్టాడు. వర్షం బాగా కురియడం వల్ల ఆ ప్రదేశంలో కొన్ని క్రిమికీటకాలు బయటికి వచ్చాయి. చెక్కుపాలుడు గుడ్డివాడు కాబట్టి అతని కాళ్ళ కింద నలిగి చాలా క్రిమికీటకాలు చనిపోయాయి. ఈ విషయం భగవానుడికి భిక్షువులు చెప్తారు. అంటే ఆ భిక్షువులు చూస్తారనమాట అక్కడ క్రిమికీటకాలు చనిపోవడం. ఇక తప్పకుండా ఈ చెక్కుపాలుడే చంపేసి ఉంటాడు, ఆ భిక్షువు జీవహింస చేయడం తప్పు కదా అని భగవానుడికి వెళ్ళి చెప్తారు. అయితే చెక్కుపాలునికి కళ్ళున్నంత కాలం అతడు చాలాసేపు పడుకొని ఉండేవాడు. కళ్ళు పోయిన తర్వాత పచారులు చేయడం మొదలుపెట్టాడు అని చెప్పారు. చెక్కుపాలుడు చాలా కీటకాలను చంపాడు అని చెప్పినప్పుడు అతడు కీటకాలను చంపుతూ ఉన్నప్పుడు మీరు చూశారా అని భగవానుడు అడిగాడు. చూడలేదు అని ఆ భిక్షువులు సమాధానం చెప్పారు. మరి వాటిని చంపుతూ ఉన్నప్పుడు మీరు చూడనట్లే చెక్కుపాలుడు కూడా సజీవ కీటకాలను చూడలేడు. ఎవరైతే చెడు ప్రవృత్తుల నుండి ముక్తులయ్యారో, అంటే చెడు విషయాల నుండి ముక్తులయ్యారో, వారిలో సజీవ ప్రాణుల్ని చంపే ప్రవృత్తే ఉండదు. కాబట్టి మనోవాంఛతో చేసే కర్మకే ఆ కర్మ పరిణామాలు ఉంటాయనే విషయం కార్యకారణ సిద్ధాంతం, అంటే ఆ నియమం వర్తిస్తుంది.
అంటే ఏదైతే ఉద్దేశపూర్వకంగా కర్మను చేస్తారో దానికే ఫలితం ఉంటుంది. అర్హంతుడైన వాడు గుడ్డివాడిగా ఎందుకయ్యాడు అని భిక్షువులు అడిగారు. అతడు పూర్వజన్మలో మనోవాంఛతో అంటే ఉద్దేశపూర్వకంగా చేసిన కర్మల ప్రభావం అని భగవానుడు చెప్తాడు. చెక్కుపాలుడు గుడ్డివాడవటానికి కారణమైన పూర్వజన్మలో అతడు పాపం చేసిన కథ చెప్పాడు. పూర్వజన్మలో ఈ చెక్కుపాలుడు ఒక వైద్యుడిగా ఉండేవాడు. ఆ జన్మలో అతడు ఒక మహిళ కంటికి చికిత్స చేశాడు. అంటే ఆమె డాక్టర్ దగ్గరికి వచ్చి అడుగుతుంది, నేను పేదదాన్ని, నాకు కళ్ళు సరిగా కనబడట్లేదు, మీరు కనుక నాకు కళ్ళు తెప్పిస్తే కనుక నా బిడ్డను చూసుకోవడానికి వీలవుతుంది, అందుకోసం మీరు దయచేసి నాకు కళ్ళుని తెప్పించండి, కావాలి అంటే నా దగ్గర డబ్బులు లేవు కానీ జీవితాంతం మీ ఇంట్లో చాకిరీ చేసుకుంటూ సేవ చేస్తూ బ్రతుకుతాను అని చెప్తుంది. అలా చెప్పిన తర్వాత ఆయన చికిత్స చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటే కొద్ది రోజుల తర్వాత అడుగుతాడు, అమ్మ కళ్ళు కనపడుతున్నాయా అంటే నిజానికి ఆ మందు వేస్తూ ఉండటం వల్ల కళ్ళు కనపడుతూ ఉంటాయి. కానీ ఆమె ఇలా అనుకుంటుంది, ఇప్పుడు కనుక నేను కళ్ళు కనపడుతున్నాయని చెప్పాను అంటే ఇక ఇక్కడే ఉండి సేవ చేయవలసి వస్తుంది, ఇలా చెప్పేసి వెళ్ళిపోదాము, కళ్ళు కనపడట్లేదు అని చెప్పపెట్టకుండా అక్కడి నుంచి వెళ్ళిపోదాము అని ఆమె అనుకుంటుంది. అయితే ఆ డాక్టర్ అడిగినప్పుడు ఆమె కళ్ళు కనపడట్లేదు అని చెప్తుంది. కానీ ఆ వైద్యుడికి అర్థమైపోతుంది ఈమె అబద్ధం చెప్తుందని. ఇప్పుడు ఇలా చెప్తాడు, అమ్మ ఒక పని చేయి, ఈ మెడిసిన్ సరిగా పని చేయట్లేదు అనుకుంటా, నీకు ఇంకొక మెడిసిన్ ఇస్తాను అని గ్రహించి ఆ వైద్యుడు ఏం చేస్తాడు అంటే కళ్ళు పోవడానికి ఇప్పుడు మెడిసిన్ ఇస్తాడు. అంటే ఉద్దేశపూర్వకంగా ఆమెకి కళ్ళు పోవాలి అని అనుకొని మెడిసిన్ ఇచ్చాడు కాబట్టి ఆమె కళ్ళు మళ్ళీ పూర్తిగా పోతాయి. ఆ కర్మ వలన ఈ జన్మలో చెక్కుపాలుడికి కళ్ళు అనేది పోవడం జరిగింది అర్హంతుడైన తర్వాత. అయితే ప్రవృత్తులన్నిటికీ కూడా అంటే ధర్మాలన్నిటికీ మనసే ముందు ఉంటుంది, మనసే శ్రేష్టమైంది. అన్ని ప్రవృత్తులు మనోమయాలే. బండికి కట్టిన ఎత్తుకిట్టుల వెనకను బండి చక్రాలు అనుసరించినట్లే మనసుచే ప్రేరేపింపబడి పలికే చెడ్డ మాటలు, చెడ్డ పనులు దుఃఖాన్ని అనుసరిస్తాయి. అంటే దుఃఖం వాటి వెంటే వస్తుంది. అంటే మనం చేసే కర్మలకి మనమే బాధ్యులము. ఉద్దేశపూర్వకంగా చేసేది చాలా ముఖ్యం అన్నమాట. కథలో మనం మనో అభిష్టాలచే చేసిన కర్మల యొక్క ఒక కోణాన్ని పరిశీలించాం. మనం పూర్వకంగా చేసిన అంటే మనస్పూర్వకంగా చేసిన చర్యలకు ప్రతీకారం ఉంటుంది. దీనికి మరో పర్యవసానం కూడా ఉంది. అదే నిరంతరత. వ్యక్తిగత విశేషతాలు, ప్రభావాలు, పరివర్తనలు ఈ జన్మతోనే ఆగిపోవు. జన్మలు ఉన్నంత వరకు అవి ఆ జీవితో పాటే వస్తూ ఉంటాయి. అతడు అంటే అర్హంతుడు కల్మషాలు లేనివాడు, కానీ అతడు పూర్వజన్మల్లో నాటిన విత్తనాలన్నిటి ఫలితాలను తన నామరూపాలు ఉన్నంత వరకు అంటే శరీరం, మనసు ఉన్నంత వరకు అతని వెంటనే వస్తూ ఉంటాయి. బుద్ధులైనా అర్హంతులు, ప్రత్యేక బుద్ధులు ఎవరైనా కానీ కొత్త కర్మలు పోగు చేసుకోరు. ఎందుకంటే వాటి వేర్లైన అవిద్య, తృష్ణలను వదిలించుకున్నారు కాబట్టి. కానీ ఇతర జీవుల్లాగానే వారు పూర్వజన్మలో చేసిన మంచి చెడుల పరిణామాలను అనుభవించవలసి ఉంటుంది. అన్నిటికన్నా మనసు ముందు ఉంటుంది. చేసే పనులకు, వాటి ప్రతిక్రియలకు మనసే ప్రధానమైంది. మనసే పనులన్నిటిని నియంత్రిస్తూ వాటికి ఆకారాన్ని ఇస్తుంది. అంచేత ఉద్దేశపూర్వకంగా చేసే ప్రతి కర్మ మనకి దుఃఖాన్ని తీసుకొస్తుంది, చెడు కర్మ. అదేవిధంగా
దమ్మపదంలో ఇంకొక గాథ కూడా ఉంటుంది. మనో పుబ్బంగమాదమ్మ మనోసెట్ట మనోమయ మనసాచే పసన్నేన భాసతివా కరోతివా తతోనం సుఖమన్వేతి ఛాయా వా అనపాయని. అన్ని ధర్మాలకు మనసే ముందు నడుస్తుంది. మనసే శ్రేష్టమైంది. ధర్మాలన్నీ మనోమయాలే. ఎవరైనా మంచి మనస్సుతో మాట్లాడినా పనిచేసిన తనను ఎన్నడూ వీడని నీడలాగా సుఖం వారిని అనుసరిస్తుంది. ఇది దమ్మపదంలో మనకి కనపడే రెండవ గాథ. అంటే ఇవి రెండు గాథలు ఉంటాయి. మొట్టమొదటి చెప్పబడిన దమ్మపదంలోని గాథలు. ఈ రెండవ గాథ మొదటి గాథకు పూరకం. మొదటి గాథ చెడు కార్యాలకు చెడు పరిణామాలు ఉంటాయని చెప్తుంది. రెండవ గాథ మంచికి మంచి జరుగుతుందని చెప్తుంది. మట్టకుండలి అనే అతని గురించి మాట్లాడుతున్న సమయంలో భగవానుడు ఈ గాథను చెప్పాడు. ఈ మట్టకుండలి ఒక ధనిక కుటుంబంలో పుట్టాడు. అతడికి ఒకసారి అనారోగ్య సమస్య వస్తుంది, అంటే కామర్ల వ్యాధి వస్తుంది. అతడు చావు బతుకుల్లో ఉన్నాడు. కానీ అతని తండ్రి చాలా పిసినారి, అంటే పరమలోభి. డబ్బు ఖర్చు అవుతుందని వైద్యుడిని కూడా పిలిపించలేదు. ఆ వైద్యుడిని పిలిపించే లోపే ఇక జరగాల్సిందేదో జరిగిపోయింది. అతడు చనిపోవడానికి సిద్ధమైపోతాడు. భగవానుడు ఈ విషయాన్ని అంతా గ్రహించి ఆ బాలుడు చనిపోకముందు బుద్ధుణ్ణి చూసి పరిశుద్ధుడై, అంటే భగవానుడు ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ వీధిలో అతన్ని చూసి ప్రసన్నుడవుతాడు. ఎవరు? ఆ రోగంతో ఉన్న అబ్బాయి. అప్పుడు ఆ బుద్ధానుసతి ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇంకా ఆయన బోధనలను అక్కడ తెలుసుకొని మెలకువలో ప్రథమ దశ పోయింది, అంటే ప్రథమ దశ అయిన శ్రోతాపన స్థితికి చేరుతాడని. అతని తండ్రి కూడా అతని అదృష్టాన్ని చూసి తన ఆ స్థితి చేరుకుంటాడు అని బుద్ధుడు తెలుసుకొని తనను చూసేటట్లుగా ఆ ఇంటి వైపుకు వెళ్ళాడు. అక్కడ వెళ్ళినప్పుడు బుద్ధుడిని చూసి ప్రసన్నుడవుతాడు. ఆ మంచి మనసుతోటే అతడు చనిపోతాడు. సో ఆ తర్వాత తండ్రి కూడా చాలా దుఃఖపడతాడు. బిడ్డ చనిపోయిన తర్వాత ఆ అబ్బాయి దేవతాలోకంలో దేవతగా జన్మను పొందుతాడు. సో ఈ విధంగా తండ్రి కూడా తర్వాత బుద్ధుడి బోధనలకి ఆకర్షితుడై మారిపోతాడు. అంటే ఏదైతే మంచి మనస్సుతోటి మనం పనులు చేస్తామో అది ఎన్నడూ వీడని నీడలాగా సుఖం వారిని అనుసరిస్తుంది. అయితే మనకి ఇంకొక దమ్మపద గాథ కూడా ఉంటుంది. యోచ వత్సశతం జీవే అపస్సం ఉదయభయం ఏకాహం జీవితం చెయ్య పశ్సతో ఉదయభయం. ఈ పంచస్కందాల ఉదయ వ్యయాలను, అంటే పుడుతూ గిడుతూ ఉండే వాటిని చూడని వ్యక్తి 100 సంవత్సరాల జీవితం కన్నా ఈ ఉదయ వ్యయాలు చూసిన వ్యక్తి యొక్క జీవితం ఒక్కరోజు జీవితమే శ్రేయస్కరం. అంటే ఈ పంచస్కందాల పుట్టుక గిట్టుకను చూడని 100 సంవత్సరాల జీవితం కన్నా అలా చూస్తూ ఉన్న ఒక్కరోజు జీవితమే శ్రేష్టమైనది. ఈ గాథ పటాచారాన్ని గురించిన సందర్భంలో భగవానుడిచ్చాడు. ఆమె శ్రావస్తిలోని 40 కోట్ల వరహాలు ఉన్న ధనికుని కుమార్తె. ఆవిడికి వయసు వచ్చినప్పుడు తన తండ్రి ఆమెను 7 అంతస్తుల మేడలో ఉంచి కాపలా ఉంచారు. కానీ ఆమె తన సేవకునితోటి చెడు సంబంధం పెంచుకుంటుంది. ఆ సంబంధాన్ని తల్లిదండ్రులు ఎలాగో ఒప్పుకోరని ఆమె సేవకునితో పాటు పారిపోతుంది. వారు దూరపు గ్రామానికి వెళ్ళి నివసిస్తూ ఉండేవారు.
అతడు పొలం దున్నుతూ, అడవిలోని ఆకులు పోగు చేసుకుంటూ జీవిస్తూ ఉండేవాళ్ళు. అలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ. ఆమె వంట పని, బట్టలు ఉతకడం మొదలైన ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉండేది. కొంతకాలానికి ఆమె గర్భం ధరించింది. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్దాము, వారు బిడ్డ మీద ప్రేమతో నన్ను తప్పక బాగా చూసుకుంటారు అని బతిమలాడుతుంది భర్తతోటి. కానీ ఆ భర్త తనను ఆమె తల్లిదండ్రులు ఏమి చేస్తారో అని భయపడి ఆమె మాటకు ఒప్పుకోలేదు. ఇక ఆమె తన ఒక్కతే తల్లిదండ్రుల ఇంటికి వెళ్దామని నిశ్చయించుకొని చుట్టుపక్కల ఉండే పొరుగు వారికి తాను ఎక్కడికి వెళ్తున్నది చెప్పి బయలుదేరిపోతుంది. ఇంటికి వచ్చి తన భర్త ఈ విషయం అంతా తెలుసుకొని ఇక ఆమె వెళ్ళిన దారిలోనే అతను కూడా వెంబడించాడు. ఆమెను కలిసి ఎలాగైనా తిరిగి వెళ్ళిపోదామని చెప్పాడు. ఆమె ఎంతకు ఒప్పుకోలేదు. ఇంతలో ఆ దారిలోనే ఒక బాలునికి జన్మనిస్తుంది ఆమె. ఇక తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళడం అనవసరమని వారిద్దరూ వాళ్ళ ఇంటికే తిరిగి వచ్చారు. రెండోసారి కూడా ఆమె గర్భం దాల్చి తల్లిదండ్రుల ఇంటికి బయలుదేరింది. ఆమె భర్త ఆమెతో కలిసి వెనుకకు వెళ్దామంటాడు. ఇంతలో ఆమెకి పురిటి నొప్పులు వచ్చాయి. అంటే రెండోసారి కూడా తల్లిదండ్రుల ఇంటికి బయలుదేరుతుంది. భర్త ఒప్పుకోకపోవడంతో ఇక చెప్పా పెట్టకుండా బయలుదేరుతుంది. సేమ్ మొదటి కాన్పు ఎలా అయిందో ఈ రెండోది కూడా అలాగే అడవిలో అవుతుందన్నమాట. అయితే ఆ రోజు బాగా విపరీతమైన నొప్పులు వచ్చాయి. భర్త వారి రక్షణ కోసం కట్టెలు, ఆకులు పోగు చేయడానికి అడవిలోకి వెళ్ళాడు. బాగా పెద్ద వర్షం అన్నమాట. ఇంతలో ఆ కొమ్మలు కోసం వెళ్ళినప్పుడు ఒక విషపాము కరిచి భర్త అక్కడే చనిపోయాడు. ఇక పటాచార రెండవ బాలుని కనింది. ఆ రాత్రంతా బాగా పెద్ద వర్షం అన్నమాట, కుంభవర్షం కురిసింది. ఆమె ఆ చిన్నపిల్లలు తడిసిపోకుండా ఒదుగుగా పడుకొని రాత్రంతా వారిని కాపాడింది. భర్త రాకపోయేసరికి అతడు తనను వదిలిపోయాడని అనుకొని మళ్ళీ బయలుదేరింది. అంటే ఎక్కడ ఉన్నాడా భర్త అని. దారిలో భర్త శవం చూసి నా వల్లనే నా భర్త చనిపోయాడు అని ఏడుస్తూ మొత్తుకుంటూ బయలుదేరింది. ఇక దారిలో అంటే తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళే దారిలో ఆమెకు ఒక వాగు దగ్గరికి వచ్చింది. ఆ రాత్రి పెద్ద వర్షం కురియడంతో ఆ వాగు పొంగి పొర్లిపోయింది. ఇద్దరు పిల్లలను తీసుకొని నది దాటి అవతలి గట్టుకు వెళ్ళడం అంత సులభమైన పని కాదు. అందులోనూ ఆమెకి ఓపిక లేకుండా పోయింది. పెద్దవాడిని ఈ గట్టునే ఉంచి చిన్న పిల్లవాడిని ఎత్తుకొని అవతలి గట్టున ఉంచి పెద్దవాడి కోసం యువతలి గట్టుకు తిరిగి వస్తుంది. అయితే ఆమె వాగు మధ్యలో ఉన్నప్పుడు ఒక గద్ద వచ్చి అవతలి గట్టున ఉన్న చిన్న పిల్లవాడు, అప్పుడే పుట్టిన పిల్లవాడు ఉన్నాడు కదా, అతన్ని చూసి ఒక మాంసపు ముద్ద అనుకొని ఆ పిల్లవాడిని పట్టుకొని ఎగిరిపోయింది. గద్దను పాలదోలుదామని ఆమె చేతులు పైకెత్తి అరుస్తూ ఉంటుంది. అయితే పెద్ద పిల్లవాడు తల్లి తన చేతులెత్తి తననే పిలుస్తుంది అనుకొని వాగులోకి వెళ్ళాడు. ఆ ప్రవాహంలో పెద్ద పిల్లవాడు కొట్టుకొని పోయాడు. ఇద్దరు పిల్లలు ఇలా చనిపోవడం చూసి ఎంతో బాధతో తల్లడిల్లుతూ తల్లిదండ్రుల ఇంటికి బయలుదేరింది. దారిలో శ్రావస్తి నుండి వస్తున్న ఒక ప్రయాణికునితో కలిసి తన తల్లిదండ్రుల గురించి అడిగింది. వారిని గురించి ఏం చెప్తామమ్మా, వారిని గురించి కాక ఇతరులు ఎవరి గురించి అయినా అడుగు అని ఆ బాటసారి చెప్పాడు. ఆమె బతిమలాడుకున్న తర్వాత చెప్తాడు, ఒక తుఫాను వచ్చి నిన్నటి రాత్రే ఆమె తల్లిదండ్రులు, సోదరుడు కూడా చనిపోయారని. ఇక ఆ తల్లిదండ్రులు శవాలు కాలుతున్న దృశ్యం చూడమని దహనమై పోగులేస్తున్న శ్మశానంలోని ఒక ప్రదేశం చూపెట్టాడు. ఇక పటాచారకి ఇవన్నీ భరించలేనంత దుఃఖం ఇక చివరికి పిచ్చిదైపోయింది. గుడ్డలు లేకుండా వీధుల వెంట పరుగులెత్తడం మొదలుపెట్టింది. తన ఒంటిపై వస్త్రాలు లేవని ఆమె గ్రహించలేక భర్త, పిల్లలు, తల్లిదండ్రుల గురించి ఏడుస్తూ వీధుల వెంబడి తిరగడం మొదలుపెట్టింది. ఆమె
అంటే అలా ఆమె దూరం నుంచి రావడం భగవానుడు గమనిస్తాడు. ఆ సమయంలో భగవానుడు అక్కడున్న భిక్షువులకి శిక్షణనిస్తూ ఉన్నాడు. భగవానుడికి తెలుసు అప్పటికి ఆమె 1,00,000 కల్పాలుగా తన పుణ్యపారమితలను పెంపొందించుకుంటూ ఉందని. పదమోత్తర భగవానుడి కాలంలో, అంటే ఇంతకుముందు ఒక బుద్ధుడి కాలంలో ఆమె ఉంది. ఇంకా ఆ బుద్ధుని సంఘంలో ధర్మంలో అగ్రగణ్యమైన ఒక భిక్కునిలాగా తను కూడా ముందు కాలంలో ఒక బుద్ధుని వద్ద కావాలి అని కోరుకుంటుంది, అంటే అగ్రమైన శిష్యురాలిగా. పదమోత్తర భగవానుడు ఆమెలో ఆ శక్తి బీజ రూపంలో ఉందని మున్ముందు అంటే గుర్తించి మున్ముందు భవిష్యత్తు కాలంలో గౌతమ బుద్ధుని శరణు పొంది ధర్మంలో అగ్రగామి అయిన ఒక భిక్కుని అవుతుందని భవిష్యవాణి వినిపించాడు. ఇటువంటి భవిష్యవాణిని ఒక్క బుద్ధుడే చెప్పగలడు. సాధారణంగా ఇంతకుముందు చాలామంది బుద్ధులు ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఇంకా బుద్ధులు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ సమ్యక్ సంబుద్ధుడు అవ్వాలంటే చాలా జన్మలు కృషి చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక బుద్ధుడు అవ్వాలి అంటే సమ్యక్ సంబుద్ధుడి కన్నా కొంచెం తక్కువ. అదే అర్హంతుడు అవ్వాలి అనుకుంటే ప్రత్యేక బుద్ధుడి కన్నా కూడా తక్కువ. అగ్రశ్రావకులు అవ్వాలి అనుకుంటే అర్హంతుల కన్నా ప్రత్యేక బుద్ధుడి కన్నా మధ్యలో ఉంటుంది. సో ఇలా వాళ్ళ జన్మలను బట్టి, అంటే వాళ్ళ ఇచ్ఛలను బట్టి కొంతమంది ఇప్పుడు ఎలాగైతే ఈ పటాచార నేను ఒక అగ్రశ్రావికని కావాలి అనుకుందో అందుకోసం ఆమె అర్హంత అయ్యేదానికన్నా కూడా ఎక్కువ జన్మలు కృషి చేయాల్సి ఉంటుంది. అయితే కొంత దూరంలో ఆమె వస్తుందని చూసి భిక్షువులకు బోధిస్తున్న భగవానుడు తాను మాత్రమే ఆమెకు రక్షణ ఇవ్వగలను అని తెలుసుకున్నాడు. ఆమె తన వద్దకు వస్తుండటం చూసి భిక్షువులు ఆమెను అక్కడి నుండి, అంటే అక్కడ కొంతమంది ఉపాసకులు కూడా ఉంటారు, పారదోలాలని చూశారనమాట. కానీ బుద్ధుడు వారిని వారించి ఆమెను తన వద్దకు రావడానికి అనుమతించమని చెప్పాడు. ఆమె ఆయన వద్దకు వచ్చినప్పుడు నీ మనసు బాగుపడుగాక అని అట్లుగా, అంటే కొన్ని గాథలు చెప్తాడనమాట. అది విన్న తర్వాత కొంచెం తెలివి వస్తుంది ఆమెకి. వెంటనే ఆమెకు తెలివి వచ్చి తన వస్త్రాలు లేకుండా ఉన్నవని గ్రహించి సిగ్గుతో ముడుచుకుపోయి కూర్చుంటుంది. అక్కడున్న ఎవరో ఒక వస్త్రాన్ని ఆమె పైన విసిరారు. ఎవరో విసిరిన వస్త్రం ధరించింది కాబట్టి ఆమెకు పటాచార అని పేరు పడింది. ఆ తర్వాత ఆమె బుద్ధుని వద్దకు వచ్చి నమస్కరించి తనకు శరణు ఇవ్వమని ప్రార్థించింది. తనకు జరిగిన సంగతులన్నీ ఆమె విడమరిచి చెప్పింది. అప్పుడు భగవానుడు ఇలా అంటాడు, అమ్మ, ఈ జనన మరణ వలయంలో చిక్కుకొని నీ సంతానం మరియు ప్రియమైన వారి కోసం తిరిగి ఏడుస్తూ మహాసముద్రాలలో నీటి కన్నా ఎక్కువ కన్నీటి బొట్లు విడిచావు అని చెప్తాడు. అంటే ఎన్నెన్ని జన్మల్లో ఎంతెంత దుఃఖాన్ని పొందావు అంటే, నీకు ప్రియమైన వాళ్ళు దూరం అయినప్పుడు నువ్వు శోకిస్తావు కదా, ఆ శోకించినప్పుడు వచ్చిన కన్నీళ్ళు అంతా కూడా ఒక చోట చేరిస్తే ఒక 4 మహాసముద్రాల కన్నా ఎక్కువ అవుతుంది, అంత కన్నీరు కార్చావు అని చెప్తాడు. బుద్ధుడు ఆ విధంగా ఓదార్చినప్పుడు ఆమె దుఃఖం కొంత తగ్గింది, ఆమె కొంతవరకు శాంతించిందని తెలుసుకున్న భగవానుడు పటాచార బిడ్డలు కానీ ప్రియమైన వారు కానీ భావి జన్మల్లో రక్షణ కల్పించలేరు, ఈ జన్మలో కూడా అంతంత మాత్రం రక్షణనిస్తారు. తెలివైన వారు తమను తాము నియంత్రించుకుంటూ నైతిక జీవనం అవలంబిస్తూ నిబ్బానానికి దారి సమకూర్చుకోవాలి అని చెప్తాడు. భగవానుడి ప్రవచనం ముగిసేసరికి ఆమె శ్రోతాపన్న స్థితి దక్కుతుంది. ఆమె తనను భిక్షునీల సంఘంలో చేర్చుకోమని వేడుకుంటుంది. భిక్షుని అయిన తర్వాత ఆమె పూర్తి జాగృతి కోసం గట్టి కృషి చేయడం మొదలు పెడుతుంది. ఒకరోజు ఆమె కాళ్ళు కడుక్కుంటూ ఉన్నప్పుడు కొంచెం నీళ్ళు కింద పడి కొంత దూరం వెళ్ళి నిలిచిపోయాయి. రెండవసారి ఇంకొంత దూరం నీళ్ళు పారి ఆగిపోయాయి. మూడవసారి ఇంకాస్త దూరం
ప్రవహించి ఆగిపోయాయి. దీనినే ఆమె తన ధ్యానానికి ఆధారంగా చేసుకొని ధ్యానం చేయడం మొదలుపెట్టింది. అంటే కింద పడిన నీరు మొదటిసారి కొంత దూరం మాత్రమే పారి నిలిచిపోయాయి. రెండవసారి ఇంకాస్త దూరం వెళ్ళి నిలిచిపోయాయి. మూడోసారి ఇంకా ఎక్కువ దూరం వెళ్ళి నిలిచిపోయాయి. అలాగే ఈ ప్రపంచంలో కొందరు చిన్నప్పుడే చనిపోతారు, మరికొందరు మధ్య వయసులో ఉన్నప్పుడు చనిపోతారు, ఇంకొందరు వృద్ధులు అయి చనిపోతారు. మరణం అన్నది ప్రతి ఒక్కరికి జరుగుతూనే ఉంటుంది. ప్రియమైన వాళ్ళు దూరం అవుతూనే ఉంటారు. ఆమె తన పూర్తి జాగృతికి సంసిద్ధమైందని గంధ కుటీరంలో ఉన్న భగవానుడు తన తేజోమయ మూర్తిని ఆమె వద్దకు పంపి ఇలా చెప్తాడు ఈ గాథను. పటాచార, పంచస్కందాల ఉదయ వ్యయాలను తెలుసుకున్న ఒక్కరోజు జీవించడం, ఒక్క క్షణం జీవించడం, ఉదయ వ్యయాలను తెలుసుకున్న అంటే తెలుసుకోలేని 100 సంవత్సరాలు జీవించడం కన్నా మేలైందని చెప్తాడనమాట. అంటే మన శరీరం యొక్క ఉదయ వ్యయాలు, ఈ సంవేదనల పుడుతూ గిడుతూ ఉండే వాటిని ఒక్కరోజు చూస్తూ జీవించినా కానీ అది శ్రేయస్కరమైంది. ఇలా చెప్పిన తర్వాత ఆమె ధ్యానం చేయడం మొదలుపెట్టింది. కొంతసేపటిలోనే ఆమె అరహంతురాలై ధర్మంలో నిపుణులైన భిక్కునీలలో సర్వోత్తమ నాయకురాలుగా ఉండిందనమాట. అయితే భగవానుడు ధర్మం అంతా కూడా ఈ 4 ఆర్య సత్యాల్లోనే ఇమిడి ఉంటుంది. శ్రద్ధాభక్తులు తప్పక ఉండాలి, కానీ బోధనలను సాధన చేయడమే లెక్కలోకి వస్తుంది. అందువల్ల భగవానుడు ఇలా చెప్తాడు, ఈ సాధనంతా నువ్వే చేయాలి, తథాగతులు మార్గం చూపెడతారు అంతే. ఈ మధ్యాహ్నం విపశ్యన ధ్యానం చేయడం మొదలు పెడతాం. విపశ్యన నేర్చుకునే ముందు 4 ఆర్య సత్యాల గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. భగవానుడు ఇచ్చిన ప్రథమ ధర్మోపదేశం పైన ఈ తత్వం అంతా ఆధారపడి ఉంటుంది. ఈ ఉపదేశం ధమ్మచక్ర ప్రవర్తన సూత్రం, ధర్మరూప చక్రాన్ని తిప్పిన ఉపదేశం అన్నమాట. మొట్టమొదటి ప్రవచనం. ఈ చతుర ఆర్య సత్యాల్లో మొదటి 3 ఆర్య సత్యాలు బుద్ధుని తత్వాన్ని వివరిస్తాయి. 4వ ఆర్య సత్యం అష్టాంగ మార్గాన్ని, ధర్మాన్ని ఆచరించడానికి కావలసినటువంటి నైతిక నియమావళి, దీని ఆచరణ మనల్ని లక్ష్యానికి చేరుస్తుంది. అయితే ఈ 4 ఆర్య సత్యాలు ఏంటి? మొదటిది దుఃఖ సత్యం, అంటే దుఃఖం ఉన్నది అనే సత్యం. రెండవది దుఃఖ సముదయ సత్యం, అంటే దుఃఖం పుట్టడానికి, సముదయం చెందడానికి కారణమైన సత్యం. మూడవది నిరోధ సత్యం, అంటే దుఃఖాన్ని అంతం చేసేందుకు మార్గం ఉంది, అంటే దుఃఖాన్ని నిరోధం చేయవచ్చు అనేది 3వ సత్యం, అంతం చేయవచ్చు అనేది. 4వ సత్యం మగ్గ సత్యం, దుఃఖ నివారణకు దారితీసి మార్గ సత్యం, అదే అష్టాంగ మార్గం. భగవానుడి బోధనలను సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి దుఃఖ సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాల్సిన ఆవశ్యకతను గురించి నొక్కి చెప్పడమైంది. ఈ విషయం గురించి ఎలాంటి సందేహం లేకుండా చేయడానికి భగవానుడు తార్కిక దృష్టికోణం మరియు అనుభవపూర్వక దృష్టికోణం అని 2 విభాగాలుగా వివరించాడు. తార్కిక దృష్టికోణంలో అర్థం చేసుకోవడానికి జీవితం ఒక సంఘర్షణ అని, జీవితం దుఃఖదాయకమని, రోగం దుఃఖదాయకమని, వృద్ధాప్యం దుఃఖదాయకమని, మృత్యువు దుఃఖదాయకమని తెలిసేటట్లు చేశాడు. కానీ వాసనలు, అంటే పూర్వజన్మల్లో ఉన్న అలవాట్లు, రాగద్వేష మోహాలు, అవి మానవ జాతిని ఎంత ప్రభావితం చేస్తుంటాయంటే మానవుడు తన మంచిని మర్చిపోయి తన ఇంద్రియ సుఖాలకి, కామ కోరికలకి ఎంత మూల్యం చెల్లిస్తున్నాడో పూర్తిగా మర్చిపోతాడు అని భగవానుడు చెప్తాడు. ప్రసవ సమయానికి ముందు శిశువు ఎంత దుఃఖపడుతుందో ఒక్క క్షణం ఆలోచన చేయండి. పుట్టేటప్పుడు బ్రతకడానికి ఎంత కష్టపడతాడో ఒక్కసారి ఆలోచన చేయండి.
ఆ తర్వాత జీవించడానికి ఎంతెంత తయారు కావాలో, ఎన్నెన్ని పాట్లు పడాలో, ఎన్నెన్ని అవసరాలు ఉంటాయో తెలుసుకోండి. ఈ విధంగా ఆఖరు శ్వాస విడిచే వరకు జీవితమంతా దుఃఖమయమే. మానవుడు నేను, నాది అనే ఈ అహంభావాన్ని ఎంతెంత గట్టిగా పట్టుకొని ఉంటాడో అంతంత ఎక్కువగా బాధపడవలసి ఉంటుంది. క్షణిక కామసుఖాలకై తన నొప్పులను, బాధలను అణిచి ఉంచుతాడు. ఈ సుఖాలు అంధకారంలోని క్షణిక మెరుపుల్లాంటివి మాత్రమే. మాయామోహాలే మానవునికి తన నిజాన్ని చూడలేకుండా చేస్తున్నాయి. అలా కాకపోయి ఉంటే అతడు దుఃఖము, మృత్యువు అనే జీవిత విషవలయం నుండి బయటపడడానికి తప్పక ప్రయత్నించేవాడు. అనుభవం అనే ప్రక్రియను ఉపయోగిస్తూ ఒకదానికి మరొకటి అనుబంధితమైన స్థితులను అర్థం చేసుకుంటూ నిజ స్వభావాన్ని తెలుసుకోమని భగవానుడు చెప్తాడు. ఈ మానవ శరీరం అత్యంత చిన్నదైన, పరమాణువు కన్నా చిన్నదైన కలాపాలు అనే ప్రమాణాలతోటి కూడి ఉంది. ఆ కలాపాలు అంటే అట్ట కలాపాలు అని కూడా చెప్తారు. పరమాణువు కన్నా చిన్నదనమాట. ఆ కలాపాలు ఉదయించిన వెంటనే, అంటే పుట్టిన వెంటనే నశిస్తున్నాయని, గిడుతూ ఉన్నాయని భగవానుడు బోధిస్తూ ఉంటాడు. కలాపం అన్నది ప్రకృతిలోని 8 తత్వాల సంఘటిత పుంజం. మొదటి 4 తత్వాలు మహాభూతాలు అని పేర్కొనబడ్డాయి. ఒక కలాపము ఏ భౌతిక పదార్థాలపై అత్యధికంగా ఆధారపడి ఉందో అవి మహాభూతాలు అని పిలువబడ్డాయి. అవి ఏమనగా పృథ్వీ, జలం, అగ్ని, వాయువు. పృథ్వీ విస్తరణ స్వభావం కలిగి ఉంటుంది. జలం కలిసికట్టుగా ఉండే స్వభావమును కలిగి ఉంటుంది. వాయువు కదలికల స్వభావాన్ని కలిగి ఉంటుంది. అగ్ని ప్రసరింపజేసే స్వభావం కలిగి ఉంటుంది, అంటే వేడి, చల్లదనాన్ని. మిగిలిన 4 స్వభావాలు మొదటి 4 ఆధారపడి ఉన్న అనుబంధిత స్వభావాలు. అవి రంగు, రుచి, వాసన, ఇక పోషక సారాలు. ఒక కలాపం ఏ భౌతిక గుణాలపైన అత్యధికంగా ఆధారపడి ఉందో అవి మహాభూతాలు అని పిలువబడ్డాయి. అవేంటి? పృథ్వీ, జలం, అగ్ని, వాయువు. ఈ కలాపం ఉదయించిన చిరు క్షణంలో ఈ 8 ప్రకృతి స్వభావాలు కలిసి ఉంటాయి. ఈ కలాప పుంజములు నిరంతరం మార్పు చెందే స్వభావం కలిగి ఉంటాయి. వాటిని శక్తి ప్రవాహాలని పేర్కొనవచ్చు. కొవ్వొత్తుల నుండి లేకుంటే విద్యుత్ బల్బుల నుండి వెలువడే శక్తి ప్రవాహ పుంజములతోటి వీటిని పోల్చవచ్చు. మన శరీరం జీవశక్తితో కదలాడుతున్న భౌతిక పదార్థపు నిరంతర ప్రవాహం. మొదటి 4 తత్వాలు మహాభూతాలు అని పేర్కొనబడ్డాయి. అంటే ఉదాహరణకి ఒక కొవ్వొత్తి వెలుగుతూ ఉందనుకోండి, ఆ కొవ్వొత్తి ఒకే వెలుగుని కలిగి ఉండదు. ఒక వెలుగు పుడుతుంది, గిడుతుంది, మళ్ళీ ఇంకొక వెలుగు వస్తుంది. అలాగే లైట్ అని చూసుకుంటే ఆ విద్యుత్ శక్తి ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రతి క్షణం అది కొత్త విద్యుత్ శక్తి అనేది మారుతూనే ఉంటుంది. కానీ మనకి చూసినప్పుడు ఏంటంటే అది ఒకేలాగా కనపడుతుంది. అదేవిధంగా మన లోపల కూడా ఈ స్వభావాలు లేకుంటే ఈ కలాపాలు ప్రతి క్షణం, ఈ ప్రవాహ పుంజాలు శక్తి ఏదైతే ఉందో అది ప్రతి క్షణం మార్పు చెందుతూనే ఉంటుంది. కానీ చూసినప్పుడు మాత్రం ఇది నేను, నాది, ఏమీ మార్పు లేనిది అనే స్వభావం కలిగి ఉంటుంది. ఒక కలాపం అంటే మామూలు మనిషికి ఒక లోహపు ముక్క కదలికలు లేనిదని అనిపిస్తుంది. కానీ ఇది ఎన్నో ఎలక్ట్రాన్స్ తోటి, అంటే అతి సూక్ష్మ పరమాణువులతోటి, విద్యుత్ కణాలతోటి సంఘటితం అయి ఉన్నదానియో అవన్నీ నిరంతరం పొడుతూ గిడుతూ ఎన్నెన్ని దిశల్లో ప్రవహిస్తున్న
కణపుంజాలో అని శాస్త్రజ్ఞుడికి తెలుసు అన్నమాట. ఒక చిన్న లోహం యొక్క సత్యం ఇదైనప్పుడు ఏ జీవియో లేక మానవుని స్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మానవుని శరీరంలోని మార్పులు ఊహింపలేని స్థితిలో ఉంటాయి. మానవుడు తనలో ఉన్న ఉద్వేగాలను, ప్రకంపనలను అనుభవంలోకి తెచ్చుకోగలుగుతున్నాడా? ప్రపంచమంతా నిరంతర మార్పులతో కూడిన ప్రవాహాలేనని తెలిసిన తెలివైనవాడు, వైజ్ఞానికుడు తన శరీరం మరియు శక్తి మరియు ప్రకంపనలేనని గ్రహించగలుగుతున్నాడా? అంతర్దృష్టి ద్వారా అలా గ్రహించిన వాని యొక్క మనోస్థితి ఎలా ఉంటుంది? దాహం గల వ్యక్తి సమీపంలోని బావి నీళ్లను ఒక గ్లాసుతో తీసుకొని దాహం తీర్చుకుంటాడు. కానీ అతని కళ్ళు సూక్ష్మదర్శినిలా చూడగలిగినప్పుడు అందులోని రోగాలను పెంపొందించే జీవులను చూసి ఆ నీరు తాగడానికి తప్పక సంకోచిస్తాడు. అలాగే అతడు తనలోని నిరంతర పరివర్తన చెందుతూ ఉంటుంది కదా, అనిశ్చితను ఇంకా అనుభవపూర్వకంగా గ్రహించినప్పుడు ఈ దుఃఖ సత్యాన్ని తప్పక తెలుసుకోగలుగుతాడు. అయితే దుఃఖం ఎలా పుడుతుంది? దుఃఖం మనలోని తీవ్ర కోరికల వలన, తృష్ణ వలన జనిస్తుందని భగవానుడు చెప్తాడు. మనం ఒకమారు కోరిక అనే బీజాన్ని నాటినప్పుడు అది దురాశగా పెరిగి తృష్ణగా వృద్ధి అవుతుంది. ఇది తన లోకీయ శక్తికి సంబంధించింది కానీ లేక ధనానికి సంబంధించింది కానీ కావచ్చు. ఏ వ్యక్తిలోనైనా ఈ బీజం నాటుకున్నప్పుడు అతడు తీవ్ర వాంఛలకు దాసుడైపోతాడు. ఆ తర్వాత తన జీవిత పర్యాంతం అంటే చనిపోయేంత వరకు కూడా మానసికంగాను శారీరకంగాను ఎంతో ప్రయాసపడతాడు. దీని అంతిమ పరిణామం ఏంటంటే అతడు తనలోని లోపం, ద్వేషం వలన ఉత్పన్నమైన మాటలు, చేతలు, తలపులతోటి దుష్ట మానసిక శక్తులు అతనిలో జమకూడుతాయి. తాత్విక రూపంలో ఈ సంస్కారాలు అంటే సంకారాలు అంటారు పాలిలో. ఈ మానసిక కర్మశక్తులు కాలం గడిచిన కొద్దీ అతని మీద ప్రతిచర్య చేసి అతనికి బాధను, దుఃఖాన్ని కలుగజేసే భౌతిక మానసిక కలాపాలను ఉత్పత్తి చేస్తాయి. అయితే దుఃఖాన్ని సమాప్తం చేసే దారి ఏది? అది ఏదో కాదు, భగవానుడు తన ప్రథమ ఉపదేశంలో ఇచ్చిన ఆర్య అష్టాంగ మార్గమే. ఈ ఆర్య అష్టాంగ మార్గంలో శీలం, సమాధి, ప్రజ్ఞ అనే 3 భాగాలుగా విభజింపబడ్డాయి. శీలంలో 3 భాగాలు ఉన్నాయి. ఏంటి? సమ్మా వాచ అంటే సరైన వాక్కు, సమ్మా కమ్మంతు అంటే సరైన కర్మలు, సమ్మా ఆజీవ అంటే సరైన జీవనోపాధి. సమాధిలో 3 అంగాలు ఉన్నాయి. సమ్యక్ సతి, సమ్మా వాయామ అంటే సరైన పరిశ్రమ, కృషి చేయడం, సమ్మా సమాధి సరైన ఏకాగ్రత. ఇవి సమాధిలోని 3 అంగాలు. ప్రజ్ఞలో 2 అంగాలు. సమ్మా సంకల్పం అంటే సరైన సంకల్పం, సమ్మా దిట్టి అంటే సరైన దర్శనం, సరైన అవగాహన అని కూడా చెప్పవచ్చు. సత్యపు యొక్క సముచిత జ్ఞానమే బౌద్ధ ధర్మం యొక్క లక్ష్యం. సమ్యక్ సంకల్పం అంటే మన లోపల బయట ఉన్న మానసిక భౌతిక క్షేత్ర విశ్లేషణతోటి సత్యం యొక్క నిజ స్వరూపాన్ని దర్శించడం. మనసు పదార్థాలను పాలి భాషలో నామరూపాలు అని అంటారు. మనస్సు ఇంకా నామం అని ఎందుకు అన్నారు అంటే ఇంద్రియాల విషయాల వైపు మనసు మొగ్గుతుంది కాబట్టి పదార్థాన్ని రూపం అని ఎందుకు అన్నారు అంటే అవి కలాపాలు పరిపరి విధాలుగా మార్పు చెందుతూ నశిస్తూ ఉంటాయి. వాస్తవంలో నామం అనే శబ్ద ప్రయోగం చేతనం లేకపోతే విజ్ఞానం అంటే కాన్షియస్నెస్, వేదనలు ఇంకా సంజ్ఞ, ఇచ్ఛాశక్తి అంటే చేతనాన్ని విజ్ఞానం అంటారు, వేదనలు ఫీలింగ్స్, సంజ్ఞ ఇచ్ఛాశక్తి, ఈ సంస్కారాలు ఇవన్నీ కూడా చేయబడుతుంది ఈ నామం.
మనసు యొక్క 4 భాగాలు ఏంటి? విజ్ఞానం, వేదన, సంజ్ఞ, ఇంకా సంకార. ఇంకా పదార్థం కలిసి 5 స్కందాలు అని, అంటే ఈ శరీరం రూపం 4 ధాతువులతోటి నిర్మించబడింది. వీటిని పంచస్కందాలు అని చెప్తారు. ఈ పంచస్కందాలతోనే బుద్ధుడు జీవి యొక్క అస్తిత్వమును, జీవితం యొక్క మానసిక భౌతిక ప్రక్రియలను సంఘటితం చేశాడు. నిజానికి ఒక వ్యక్తి ఈ మానసిక భౌతిక కలాపాల నిరంతర ప్రవాహం అని పేర్కొన్నాడు. కానీ అజ్ఞానంతో కూడిన మానవుడు ఇది తన వ్యక్తిత్వం, ఇది నేను అనే అహం అని, అంటే నేను నాది అనే అపోహపడుతూ ఉంటాడు. ఈ భావం వల్ల కలిగే పరిణామాల వల్ల నిరంతరం దుఃఖం పాలవుతూ ఉంటాడు. ఏ సాధకుడు శక్తివంతమైన సమాధిని అభివృద్ధి చేసుకున్నాడో అతడు అంతర్ముఖుడై తనలోని భౌతిక ఇంకా మానసిక పదార్థాలను విశ్లేషించి చూడగలుగుతాడు. అతడు కలాపాలను, అంటే మన శరీరంలో చిన్న చిన్న కణాలు అన్నమాట, వాటిని కలాపాలు అంటారు. వాటిని అనుభవంలోకి తెచ్చుకుంటాడు. అప్పుడప్పుడు అతడు వాటిని చూడగలుగుతాడు కూడా. ఈ నామరూపాలు 2 నిరంతరం అనంత పరిణామాలకు గురి అవుతున్నాయని అతడు తెలుసుకోగలుగుతాడు. అవన్నీ అనిత్యమైనవని అతడు గ్రహిస్తాడు. ఏకాగ్రత పెంపొందిన కొలది ఈ విషయంలో అతనికి మరింత స్పష్టత లభిస్తుంది. సో అంచేత సమాధిని పరిపుష్టం చేయడానికి కృషి చేయండి. మీ ధ్యాసనంతా కూడా శ్వాస పైన కేంద్రీకరించండి. భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం. సాధు సాధు సాధు.